సంగారెడ్డి కలెక్టరేట్ లో కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అయితే ఒకే వేదికపై మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రత్యక్షమవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ఎప్పుడు పరస్పర విమర్శలు చేసుకునే నాయకులు పక్కపక్కనే కూర్చోగా అక్కడి వారు ఈ ఫోటోను తమ చరవాణిలో బంధించుకున్నారు. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో నిరుపేదలకు తాను ఇప్పించిన ఇళ్ల పట్టాలకు సంబంధించి పొజిషన్ చూపించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జగ్గారెడ్డి హరీష్ రావును కోరారు. 2013లో సదాశివపేట పట్టణం సిద్దాపూర్లో 5,000 మందికి, అలియాబాద్లో 4,000 మంది నిరుపేదలకు ఇంటి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చానని గుర్తు చేశారు. ఇక వారందరికీ స్థలాలు కేటాయించాలని మంత్రిని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలైన తన నియోజకవర్గంలోని 400 మందికి దళిత బంధు నిధులు కేటాయించాలన్నారు. జగ్గారెడ్డి వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. నిధుల కేటాయింపునకు వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. మంత్రి గారిని కోరేది ఏంటంటే 5,000 మందికి సిద్దాపూర్ సదాశివపేటలో ఇళ్ల పట్టా స్థలాల పొజిషన్ ఇప్పించాలని నేను కోరుతున్నాను. అట్లాగే రెండవది అలియాబాద్ కొండాపూర్ మండలంలో కూడా 3,000 మందికి ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా పొజిషన్ ఇప్పించాలని నేను మంత్రి గారిని కోరడం జరుగుతుంది. అట్లాగే ఈ దళిత బంధుకు సంబంధించి కూడా ఒక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి నాకు కూడా కొంత కోటా కేటాయించి 400 చిల్లర మందికి దళితుల్లో కొంత కోటా కేటాయించాలని నేను మంత్రి గారిని కోరుతున్నాను. అట్లాగే ఎమ్మెల్యే ఫండ్స్ లో కూడా కొంత కోటా, అందులో కూడా కొంత కోటా కేటాయించాలని నేను కోరుకుంటున్నాను.